పాలనాపరమైన మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థానిక ఎన్నికలకు ముందు గ్రౌండ్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రిపేర్ చేస్తోంది. ప్రక్షాళనతో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు పరిపాలనను గాడిలో పెడుతూనే ఎన్నికలకు సన్నద్దమవుతోంది. అందులో భాగంగానే మున్సిపాలిటీలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రక్షాళన చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పరిపాలనను గాడిలో పెడుతూనే మరొక వైపు మున్సిపల్ ఎన్నికల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకునే పనిలో దృష్టిని సారించినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే బదిలీల పేరిట ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇటీవల పెద్ద ఎత్తున అధికారుల బదిలీలను ఆయన చేపడతా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా దాదాపుగా రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్లని బదిలీ చేశారు. అందులో 56 మందికి ప్రమోషన్ వస్తే మిగతా వారందరినీ కూడా సాధారణ బదిలీలు చేసేశారు. అంతేకాకుండా అంతకంటే ముందే ఈ నెల 12వ తేదీన దాదాపుగా 36 మంది ఐఏఎస్ అధికారులను కూడా ఈ రాష్ట్రంలో బదిలీ చేశారు. కీలకమైనటువంటి శాఖాధిపతులుగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల శాఖలను కూడా మార్పులు చేసేశారు. నవీన్ మిట్టల్ లాంటి నాయకులు గత కొన్నేళ్ల పాటు రెవెన్యూ శాఖలో ఉన్నారు. ఆయన్ను తీసి ఇంధన శాఖకు ముఖ్య కార్యదర్శిగా పంపించారు. లోకేష్ కుమార్ని రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా తీసుకొచ్చారు. ఈ విధంగా శాఖాధిపతులతో సహా జిల్లా కలెక్టర్లని దాదాపుగా 36 మంది ఐఏఎస్ అధికారులని నెల 12వ తేదీన మార్చేశారు. అంతేకాకుండా అంతకంటే ముందు మార్చి నెలలో దాదాపుగా 21 మంది ఐపీఎస్ అధికారులను కూడా రేవంత్ రెడ్డి సర్కారు బదిలీ చేసింది. అందులో ఐజీ, డిఐజీ, డీజీ స్థాయి అధికారులతో పాటుగా 14 మంది జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను కూడా మార్చేసింది. ఈ విధంగా సమూలంగా దాదాపుగా 21 మంది ఐపీఎస్ అధికారులను మార్చేసింది. మొన్నటికి మొన్న ఈ నెల 22వ తేదీన జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 27 మంది అధికారులను మార్చేసింది. టౌన్ ప్లానింగ్ అధికారులని, అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్లని 14 మందిని, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులని 13 మందిని, ఈ విధంగా మొత్తంగా 27 మంది అధికారులను కూడా మార్చేసింది. ఇందులో ప్రధానమైనటువంటి కారణం ఒకటి, ప్రక్షాళన చేసి పరిపాలనను పరుగులు పెట్టించడం. 2, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల అంశం కోర్టులో ఉంది. కోర్టు జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి పెట్టింది. సో ఏ క్షణమైనా కానీ కోర్టు జడ్జిమెంట్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వెంటనే ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ముగించేసి వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసము గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కార్ ఉంది. అందులో భాగంగానే అంతకంటే ముందు గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సమయంలో ఎప్పటి నుంచో కూడా వివిధ శాఖల్లో వివిధ కీలకమైనటువంటి స్థానాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి పనిచేస్తున్నటువంటి అధికారులే ఆయా కీలకమైనటువంటి స్థానాల్లో పనిచేస్తూ వస్తున్నారు. సో అందులో చాలామంది కూడా బీఆర్ఎస్కి విధేయులుగా ఉన్నారనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. సో అలాంటి వారిని మార్చకుండా ఎన్నికలకు వెళ్తే రేపు రాబోయేటువంటి ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి హెచ్చరికలు కూడా సొంత పార్టీ అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా ముఖ్యమంత్రికి వచ్చాయి. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి పదే కొంతమంది ఈ ఐఏఎస్ అధికారులకు టాప్ టు బాటం ఉన్నటువంటి అధికారులకి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజల కోసం తీసుకువస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లడం కోసము ఏసీ గదులను వీడి పనిచేయండి అనేటువంటి ఆదేశాలని పదే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా మరికొందరు అధికారులు అసలు పనులను పక్కన పెట్టేసి అక్రమ మార్గంలో ఆదాయం వచ్చేటువంటి సంపాదన వచ్చేటువంటి పనులపైన దృష్టి సారించి పనులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు మరికొంతమంది అధికారుల పైన ఉన్నాయి. సో మరికొందరేమో బీఆర్ఎస్ కు ఇప్పటికీ వీర విధేయులుగా పనిచేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.
సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారీగా ప్రక్షాళన చేపట్టాలి, అధికారుల బదిలీ చేపట్టాలి అనేటువంటి ఆలోచనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. దాంతో పాటుగా ఇటీవల కాలంలో కొంతమంది అధికారుల పైన ఏసీబీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టి అధికారుల బదిలీలు చేయడం వల్ల పాలనను గాడిలో పెట్టడంతో పాటుగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వం ముందుకు సాగుతుంది, పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపడుతుంది. త్వరలో కూడా మరిన్ని బదిలీలు ఉంటాయనేటువంటి మాట ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది. శ్రీనివాస్.